ఓం శాంతి. 22/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తనువు, మనసు, ధనముల ద్వారా సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆత్మిక సేవ ద్వారానే భారతదేశం స్వర్ణయుగంగా అవుతుంది. ప్రశ్న: నిశ్చింతులుగా ఉండేందుకు సదా ఏ విషయమును గుర్తించుకోవాలి? మీరు నిశ్చింతులుగా ఎప్పుడు ఉండగలుగుతారు? జవాబు: నిశ్చింతులుగా ఉండేందుకు ఈ డ్రామా పూర్తిగా యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది. డ్రామా అనుసారంగా ఏదైతే కొనసాగుతుందో అది పూర్తిగా ఖచ్చితంగా ఉంది అని సదా బుద్ధిలో ఉండాలి. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు నిశ్చింతులుగా ఉండలేరు. ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారో అప్పుడే మీరు నిశ్చింతులుగా అవుతారు. దీని కొరకు యోగము చాలా బాగుండాలి. యోగి మరియు జ్ఞాని పిల్లలు దాగి ఉండలేరు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. పతిత పావనుడైన శివ్ భగవాన్ వాచ: దేహదారి మనుషులను ఎప్పుడూ భగవంతుడు అని అనడానికి వీల్లేదు అని బాబా అర్థం చేయించారు. పతిత పావనుడు భగవంతుడే అని కూడా తెలుసు. శ్రీకృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. పాపం, వారు చాలా తికమకపడి ఉన్నారు. భారతదేశంలో ఎప్పుడైతే బుద్ధి చిక్కుబడిపోయి ఉంటుందో, భారతదేశంలో ఎప్పుడైతే బుద్ధి చిక్కుబడిపోతుందో అంటే చిక్కుకుపోతుందో అప్పుడు శివ్ బాబా రావాల్సి ఉంటుంది. భక్తి మార్గపు దారం ఎంతో చిక్కుబడి ఉంది. ఆ చిక్కును బాబా తప్ప ఇంకెవరూ తీయలేరు. తానే పతిత పావనుడైన శివ్ బాబా. వారిని గూర్చి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు. ఎక్కడ కూర్చున్నా, రోజు వింటున్నా కానీ తాము శివ్ బాబా వద్ద కూర్చున్నాము అన్నది జ్ఞానంలో ఉండదు. వారు వీరిలో విరాజమానమై ఉన్నారు, మనల్ని చదివిస్తున్నారు, పావనులుగా తయారు చేస్తూ ఉన్నారు, యుక్తిని తెలియచేస్తున్నారు. బాబా చెప్తారు, మీరు స్వదర్శన చక్రధారీలుగా అయ్యి రచయిత మరియు రచనల జ్ఞానమును పొంది కామమును జయించి జగజ్జిత్తులుగా అవుతారు. కావున ఆ తండ్రి పతిత పావనుడు కూడా. అలాగే వారు కొత్త ప్రపంచ రచయిత కూడా. ఇప్పుడు అనంతమైన రాజ్యమును పొందేందుకు మీరు పురుషార్థం చెయ్యండి. మేము శివ్ బాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అది కూడా యథార్థ రీతిగా అర్థం చేసుకోలేరు. కొందరికి కొంత తెలుసు, కొందరికి ఏమాత్రమూ తెలీదు. నేను పతిత పావనుడును అని శివ్ బాబా అంటారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నా పరిచయాన్ని ఇవ్వగలను. మీకు కూడా బాబా తమ పరిచయాన్ని ఇచ్చారు కదా. మేము సాధారణ తనువులోకి ప్రవేశిస్తానని శివ్ బాబా అంటారు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని ఎవరు చెప్తున్నారు? శివ్ బాబా. ఇది సాధారణ తనువు. వృక్షం చివరిలో నిల్చుని ఉన్నారు, పతిత ప్రపంచంలో నిల్చున్నారు, మళ్ళీ క్రింద తపస్సు చేస్తున్నారు. వీరికి కూడా శివ్ బాబాయే తపస్సును నేర్పిస్తున్నారు. రాజయోగాన్ని శివ్ బాబాయే నేర్పిస్తారు. క్రింద ఆదిదేవుడు, పైన ఆదినాథుడు. బ్రాహ్మణులైన మేము శివ్ బాబా సంతానము అని పిల్లలైన మీరు అర్థం చేయించవచ్చు. మీరు కూడా శివ్ బాబా పిల్లలే. కానీ మీకు తెలియదు.
భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా సోదరులు. నేను పిల్లల్నే చదివిస్తాను అని చెప్తున్నారు బాబా. ఎవరైతే నన్ను గుర్తిస్తారో నేను వారినే చదివించి దేవతలుగా తయారు చేస్తాను. భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. ఎవరైతే కామాన్ని జయిస్తారో వారే జగజ్జిత్తులుగా అవుతారు. నేను స్వర్ణ ప్రపంచ స్థాపన చేస్తున్నాను. అనేకసార్లు ఈ భారతదేశము స్వర్ణ యుగంలో ఉండేది, మళ్ళీ ఇనుప యుగంలోకి వచ్చింది. ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరాలు గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, నేను జ్ఞానసాగరుడను. ఇది లక్ష్యము, ఉద్దేశము. నేను ఇతడి సాధారణ తనువులోకి ప్రవేశించి జ్ఞానమునిస్తాను. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవ్వండి. ఈ వికారాలను జయించడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఈ పిల్లలందరూ ఎలా తయారవ్వాలి? ఇప్పుడు జగత్తును జయించేవారిగా తయారవ్వాలి కదా. ఈ పిల్లలందరూ పురుషార్థం చేస్తున్నారు. తనువు, మనస్సు, ధనముల ద్వారా ఆత్మీక సేవను చేస్తున్నారే కానీ దైహిక సేవను కాదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. ఇది భక్తి కాదు అని చెప్తున్నారు బాబా. ద్వాపర కలియుగాలు భక్తి యుగం, దానిని బ్రహ్మరాత్రి అని అంటారు. మరియు సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు అని అంటారు. గీతా పాఠకులు ఎవరైనా వస్తే గీతలో పొరపాటు ఉంది అని వారికి కూడా అర్థం చేయిస్తారు. గీతను ఎవరు వినిపించారు? రాజయోగమును ఎవరు నేర్పించారు? కామంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అయిపోతారని ఎవరన్నారు? ఈ లక్ష్మీనారాయణులు. ఈ లక్ష్మీనారాయణులు కూడా జగజ్జిత్తులుగా అయ్యారు కదా. వీరి 84 జన్మల రహస్యాన్ని కూర్చుని అర్థం చేయించాలి. ఎవరైనా కానీ జ్ఞానాన్ని తీసుకునేందుకు ఎక్కడికి తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. నేను పిల్లలను చదివిస్తాను, కానీ మీలో కూడా ఎవరు అంతగా అర్థం చేసుకోరు. కావుననే కోట్లాది మందిలో ఏ ఒక్కరో అన్న గాయనం ఉంది. బాబా అంటారు, నేను ఎలా ఉన్నానో అలా యథాతథంగా కొందరు 5% కూడా తెలుసుకోరు. మీరు బాబాను యథార్థంగా తెలుసుకుని పూర్తిగా స్మృతి చేయాలి. మీరు నన్నొక్కడినే ఎందుకు స్మృతి చేయరు? బాబా స్మృతిని మర్చిపోతున్నామని అంటారు. అరే, మీరు బాబాను స్మృతి చేయలేరా? ఇది కష్టతరమైన విషయమని బాబాకు తెలుసు. అయినా కానీ పురుషార్థం చేయించేందుకు ఉత్సాహపరుస్తూ ఉంటారు. అరే, ఏ తండ్రి అయితే మిమ్మల్ని క్షీరసాగర్లోకి తీసుకువెళ్తున్నారో, విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో అటువంటి వారిని మీరు మర్చిపోతున్నారా అని అడుగుతున్నారు బాబా. ఇంత ఉన్నతంగా తయారు చేసే తండ్రిని, ఇంత బాగా తయారు చేసే తండ్రిని మీరు మర్చిపోతున్నారా అని అడుగుతున్నారు బాబా. మర్చిపోతున్నారా? మరి మర్చిపోవచ్చా బాబాని ఎప్పుడైనా? మర్చిపోకూడదు కదా, ఎప్పటికీ మర్చిపోకూడదు. బాబా చెప్తున్నారు, ఇంత ఇలా తయారు చేసే తండ్రిని మీరు స్మృతి చేయలేరా, మర్చిపోతున్నారా అని అడుగుతున్నారు బాబా. మాయ తప్పకుండా మరిపింప చేస్తుంది కూడా. సమయం పడుతుంది,
మాయ ఎటు తిరిగి మరిపింప చేస్తుంది కదా అని చల్లబడిపోయి కూర్చుండిపోవడం కాదు. పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. కామంపై విజయాన్ని పొందాలి. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. ఏ విధంగా నేను పిల్లలైన మీకు తెలియచేస్తాను, అలాగే ఎవరైనా పెద్ద జడ్జి వస్తే వారిని కూడా బాబా పిల్లలు అనే సంబోధిస్తారు. ఎందుకంటే నేను ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణి కదా. ఉన్నతోన్నతమైన చదువును యువరాజులుగా యువరాణులుగా అయ్యేందుకు నేను చదివిస్తాను. నేను ఇతన్ని చదివిస్తున్నాను, ఇతడు మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవుతాడు అని బాబా అంటారు. బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ ప్రవృత్తి మార్గం నడుస్తూ వస్తుంది. నివృత్తి మార్గం వాడు రాజయోగాన్ని నేర్పించలేరు. రాజారాణులు ఇరువురు కావాలి. మేము రాజయోగాన్ని నేర్పుతామని విదేశాలకు వెళ్ళి అంటున్నారు బాబా. కానీ వారు సుఖాన్ని కాకిరెట్టుతో సమానమైందిగా భావిస్తారు. మరి అలాంటప్పుడు వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? కావున పిల్లలకు ఉత్సాహం రావాలి. కానీ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, యువతగా కూడా అవ్వలేదు. యువతకు ధైర్యం ఉండాలి అని చెప్తున్నారు. పిల్లలు ధైర్యం లేదా? మరి మాయని ఎదుర్కోవాలి కదా. ఇది రావణ సాంప్రదాయం అని బాబా తెలియచేస్తున్నారు. మీరు పతిత పావన రా అని పిలుస్తారు. మరి ఇది పతిత ప్రపంచమా లేక పావన ప్రపంచమా? మేము నరకవాసీలము అని మీరు భావిస్తారు కదా. ఇది దైవీ సాంప్రదాయమా లేక లేక రామరాజ్యమా? మీరు రావణ రాజ్యానికి చెందినవారు కాదు. ఎవరు మీరు? రామరాజ్యానికి చెందినవారు. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరికీ అసురీ బుద్ధి ఉంది. ఇప్పుడు అసురీ బుద్ధిని దైవీ బుద్ధిగా తయారు చేసేవారు ఎవరు? చెప్పండి, ఎవరు? ఈ విధంగా 4-5 ప్రశ్నలు అడిగినట్లయితే మనుషులు ఆలోచనలో పడిపోతారు. బాబా పరిచయాన్ని ఇవ్వడం పిల్లలైన మీ పని. వృక్షమైతే మెల్లమెల్లగా వృద్ధి నొందుతుంది. ఆ తర్వాత ఎంతగానో వృద్ధి నొందుతుంది. మాయ కూడా అంతా చుట్టి ఒక్కసారిగా పడేస్తుంది. బాక్సింగ్లో కూడా ఎందరో మరణిస్తారు. అలాగే ఇందులో కూడా ఎంతోమంది మరణిస్తారు. వికారాల్లోకి వెళ్ళడంతోనే మరణిస్తారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ కొత్తగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. బాబా అంటారు, వికారాలు పూర్తిగా హతమార్చేస్తాయి. తుప్పును వదిలించుకుని ఎంతైతే పతితుల నుండి పావనులుగా అయ్యారో అలా సంపాదించుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. మళ్ళీ కొత్తగా కష్టపడవలసి ఉంటుంది. అలాగని వారిని రానివ్వకూడదని కాదు. స్మృతి యాత్ర ఏదైతే చేశారో, చదువును ఏదైతే చదివారో అదంతా అంతమైపోయింది కదా. మాయ వికారాల వల్ల ఏమైపోతుంది? పూర్తిగా చదువు అంతా కూడా మర్చిపోతారు అని చెప్తున్నారు. బాబా అంటారు, పూర్తిగా క్రిందకు పడిపోతారని వారికి అర్థం చేయించాలి. అయినా గడియ అలా పడిపోతూ ఉంటే ఇక వారిని గెట్అవుట్ చేయడం జరుగుతుంది. గడియ పడిపోతూ ఉంటే, మాయకి వశమైపోతూ ఉంటే మరి ఇంకా బాబా ఎంతని చేస్తారు? ఏమవుతారు? గెట్అవుట్ కదా, బయటికి వెళ్ళిపోవడమే. 1-2 సార్లు చూడడం జరుగుతుంది కదా. ఎవరైనా ఎన్నిసార్లు క్షమిస్తారు చెప్పండి? ఒకసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు. ఇంకా అస్తమాటు క్షమిస్తారా? బాబా అంటారు, 1-2 సార్లు క్షమించిన తర్వాత మళ్ళీ కేసు హోప్లెస్గా అయిపోతుంది.
మళ్ళీ వచ్చినా కానీ పూర్తిగా డెట్టి క్లాస్లోకి వస్తారు. బాబా అంటున్నారు, పోల్చినప్పుడు అలా చెప్పడం జరుగుతుంది కదా. ఎవరైతే పూర్తిగా తక్కువ పదవిని పొందుతారో వారినే థర్డ్ క్లాస్ అని అనడం జరుగుతుంది. దాసదాసీలు, చండాలులు, ప్రజలకు కూడా సేవకులు, ఇలా అందరూ తయారవుతారు కదా. రాజులు, ప్రజలు, దాసీలు కదా, ప్రజలకు కూడా సేవకులు, అన్ని రకాల వాళ్ళు ఎక్కడ తయారవుతారు? ఇక్కడే తయారవుతారు. నేను వీరిని చదివిస్తున్నాను, మళ్ళీ ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కూడా చదివిస్తానని బాబాకు తెలుసు. వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ముందు ముందు తప్పకుండా ఇది 5000 సంవత్సరాల విషయమే, తప్పకుండా ఇది ఆ మహాభారత యుద్ధమే అని కూడా అంటారు. కానీ స్మృతి యాత్రలో వారు ఉండలేరు. రోజు రోజుకు టూ లేట్గా అవుతూ ఉంటారు. ఎంతో పోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అన్న గాయనం కూడా ఉంది కదా. ఎంతో పోయింది, ఇంకెంత ఉంది చెప్పండి? చాలా కొంచెమే ఉంది. ఈ కొంచాన్ని కూడా మనం సఫలం చేసుకోలేదనుకోండి, కావాలంటే మళ్ళీ వస్తుందా? బాబా చెప్తున్నారు కదా, ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని చెప్తున్నారు బాబా. యుద్ధము ముందు నిల్చునుంది. మేము స్మృతి యాత్రలో ఉన్నామా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు పిల్లలు తప్పకుండా ఫారమును నింపుకోవాలి. ఎప్పుడైతే ఫారమును నింపుతారో అప్పుడు వారికి అర్థం చేయించాలి. ఎవరైతే అర్థం చేసుకోదలుచుకోరో వారు ఫారంను ఎందుకు నింపుతారు కదా? ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళే ముందుకు వస్తారు దేనికైనా. ఇలా ఎంతోమంది వస్తారు. పతిత పావన రా అని తండ్రిని పిలుస్తారు, అనగా తప్పకుండా ఇది పతిత ప్రపంచమనే కదా. అప్పుడే మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే అందరూ పతితంగా అయిపోతారో అప్పుడే బాబా వస్తారు. అప్పుడే అందరూ ఏమని పిలుస్తారో, తండ్రి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారని చెప్పండి. ఆ తర్వాత పావనంగా కొందరవుతారు, కొందరు అవ్వరు. బాబా వద్దకు ఉత్తరాలైతే లెక్కలేనన్ని వస్తాయి. అందరూ శివబాబా కేరా బ్రహ్మ అని వ్రాస్తారు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని శివబాబా కూడా అంటారు. ఇతడికి 84 జన్మల కథను వినిపిస్తాను. బాబా చెప్తున్నారు, ఇంకే మానవ మాతృలకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరాలను గూర్చి తెలియదు. ఇప్పుడు స్వయంగా బాబాయే మీకు తెలియచేస్తున్నారు. ఈ చిత్రాలు మొదలైన వాటిని కూడా బాబాయే దివ్య దృష్టిని ఇచ్చి అన్నిటినీ తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ కూడా బాబా దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. బాబా పిల్లలకి అర్థమయ్యే విధంగా. బాబా అంటారు, బాబా ఆత్మలైన మిమ్మల్నే చదివిస్తారు కదా. ఎవరిని చదివిస్తారు? ఆత్మల్ని. ఆత్మలు వెంటనే అశరీరీలుగా అయిపోతాయి. స్వయాన్ని ఈ శరీరం నుండి అతీతంగా భావించాలి. పిల్లలు దేహి అభిమాని భవ, అశరీరీ భవ అని బాబా అంటారు. నేను ఆత్మలు చదివిస్తాను. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ అని చెప్తున్నారు బాబా కదా. ఆత్మ పరమాత్మ కలుసుకునే టైం ఏంటి? ఈ సంగమ యుగం. దీనిని సంగమము మేళ అని అంటారు. అంతేగాని నీటి గంగ ఏది పావనంగా తయారు చేయబడదు. సాధు సన్యాసులు
ఋషులు మునులు మొదలైన వారందరూ స్నానాలు చేసేందుకు వెళ్తారు. గంగ పతిత పావనిగా ఎలా అవ్వగలదు? కామం మహాశత్రువు. దానిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవ్వగలరు కదా, జగజ్జిత్తులుగా అయిపోతారు అని భగవాన్ వాచ ఉంది కదా. బాబా అంటారు గంగా లేక సాగరం అని అయితే అన్నారు కదా. అంటారా? గంగ వేరు సాగరం వెళ్ళేలా అనరు. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? పిల్లలందరినీ పతిత నుండి పావనంగా తయారు చేస్తున్నారు, అంతే కదా. బాబా చెప్తున్నారు ఇది జ్ఞానసాగరుడైన బాబాయే అర్థం చేయిస్తారు. వీటిపై విజయాన్ని పొందేందుకు నన్నొక్కడే స్మృతి చేయండి, తద్వారా మీరు పావనంగా అయిపోతారు అని బాబా అంటారు. బాబా చెప్తున్నారు దైవీ గుణాలను ధారణ చేయండి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. కామ వికారాన్ని నడపడమే మొట్టమొదటి దుఃఖము. ఇదే ఆది మధ్యాంతరం దుఃఖమునిస్తుంది. సత్యుగంలో ఇది ఉండదు. అది పావన ప్రపంచం, ఇది సత్యయుగం. అక్కడ పద్ధతులు ఎవ్వరూ ఉండరు. బాబా అంటారు ఏ విధంగా మీరు యోగ శక్తి ద్వారా రాజ్యమును తీసుకుంటారో అలాగే అక్కడ యోగ బలం ద్వారా పిల్లలు పుడతారు. అక్కడ అసలు రావణ రాజ్యమే లేదు. మీరు రావణ్ణి తగలబెడతారు. ఎప్పటి నుంచి తగలబెడుతూ వచ్చారు అన్నది తెలియదు. బాబా అంటారు రామరాజ్యంలో రావణుడు ఉండడు, రామరాజ్యంలో రావణుడు ఉండడు, రావణ రాజ్యంలో రాముడు ఉండడు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వీటిని బాబా కూర్చుని అర్థం చేయిస్తారు, చాలా బాగా అర్థం చేయిస్తారు. కానీ కల్పకల్పం ఎవరు ఎంతగా చదివిస్తారో అంతగానే చదువుతారు. పురుషార్థం ద్వారా అంతా తెలుస్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు కదా, అంతగానే చదువుతారు. పురుషార్థం ద్వారా అంతా తెలుస్తుంది. స్థూల సేవ సబ్జెక్ట్ కూడా ఉంది కదా, స్థూలంగా సేవ చేసే సబ్జెక్ట్ కూడా ఉంది కదా. మనస లేకపోతే వాచ, లేకపోతే కర్మణ. వాచా సేవ చాలా సహజం. మొట్టమొదటిది మనసా సేవ అనగా మన్మనాభవ. మనసా సేవ అంటే ఏంటి? మనసులో నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. స్మృతి యాత్రలో ఉండడం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చెయ్యడం, బాబా నుండి శిక్షను తీసుకోవాలి. బాబాను స్మృతి చెయ్యని వారు చాలామంది ఉన్నారు. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? బాబాని స్మృతి చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞానమును స్మృతి చెయ్యలేరు అని ఎప్పుడు అనరు. నన్నొక్కడే స్మృతి చెయ్యలేరు. స్మృతి చెయ్యకపోతే శక్తి ఎలా లభిస్తుంది? స్మృతి చేస్తేనే శక్తి, లేకపోతే ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని స్మృతి ద్వారానే శక్తిని తీసుకురాం కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? స్మృతి చెయ్యకపోతే శక్తి ఎలా లభిస్తుంది? మరి బాబా సర్వశక్తివంతుడు, వారిని స్మృతి చెయ్యడం ద్వారానే శక్తి లభిస్తుంది. దీనిని పదును అని అంటారు. ఎవరైనా మంచి కర్మలు చేస్తే వారికి పదవి లభిస్తుంది. కానీ కర్మనా కూడా చెయ్యకపోతే మరి పదవి ఏం లభిస్తుంది? బాబా అంటారు ఎలా లభిస్తుంది? సబ్జెక్టులు అయితే ఉంటాయి కదా. బాబా అంటారు ఇవి గుప్తంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వారైతే యోగం వారైతే
యోగం అని అంటూ ఉంటారు, కానీ యోగం ద్వారా మీరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు అని అర్థం చేసుకోరు. యోగ బలం ద్వారానే అక్కడ పిల్లలు జన్మిస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలీదు అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి చెప్పేంత వరకు ఈ విషయాలు కూడా ఎవ్వరికీ తెలియవు అని చెప్తున్నారు బాబా. తెలుసా? లేదు కదా, తెలియదు కదా ఎవరికి కూడా. బాబా అంటున్నారు ఎవరికీ తెలియదు, మనకు అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కానీ అర్థకల్పం తర్వాత మీరు మాయకు దాసులుగా అయిపోతారు. మళ్ళీ మాయ మిమ్మల్ని ఇప్పుడు కూడా వదలదు. బాబా అంటారు శివ బాబాకు శిష్యులుగా అవ్వాలే కానీ దేహదారులు ఎవ్వరికీ శిష్యులుగా అవ్వకూడదు. సోదరి సోదరులని కూడా పవిత్రులుగా అయ్యేందుకే అనడం జరుగుతుంది. మీరు దీనికన్నా ఎత్తుకు ఎదగాలి, సోదరులుగా భావించాలి. సోదర దృష్టి కూడా కాదు, సోదరులుగా భావించాలి. డ్రామా అనుసారంగా ఏదైతే నడుస్తుందో అది పూర్తిగా ఖచ్చితంగా నడుస్తుంది. డ్రామా చాలా ఎక్కరెట్టిగా ఉంటుంది. బాబా నిశ్చింతలు. ఇక్కడైతే చింత తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే కర్మాతీత స్థితి ఉంటుందో అప్పుడే నిశ్చింతలుగా ఉంటారు. ఎప్పటి వరకు ఏదో ఒకటి కదా, అప్పటి వరకు ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. యోగం బాగా ఉండాలి. యోగాన్ని గూర్చి బాబా ఇప్పుడు ఎక్కువ జ్ఞానం ఇస్తున్నారు కదా. యోగం ఎక్కువ చేయండి కదా. బాబా ఏం చెప్తున్నారు? యోగం ద్వారానే ఎక్కువ ఈ కర్మలు వినాశనం అవుతాయి. యోగం పైన ఎక్కువ ధ్యాస పెట్టండి అంటున్నారు. గడియా మర్చిపోతారు కదా. మర్చిపోతున్నారా? గడియా మర్చిపోవట్లేదా కదా. బాబా అంటున్నారు మర్చిపోతారని. ఈ విషయాల్లోనే అంటారు. బాబా ఫిర్యాదు చేస్తున్నారు. బాబా ఏం చేస్తున్నారు? ఫిర్యాదు చేస్తున్నారట. ఏ తండ్రి అయితే మీకు ఇంతటి ఖజానాను ఇస్తారో మీరు వారినే మర్చిపోతున్నారు అని అంటారు కదా. బాబా అంటారు ఎవరిలో జ్ఞానం ఉందో ఎవరిలో లేదో బాబాకైతే తెలుసు. బాబా చెప్తున్నారు జ్ఞానులు ఎప్పుడూ దాగి ఉండలేరు. వారు వెంటనే సేవా ప్రమాణాన్ని ఇస్తారు. కావున బుద్ధిని అర్థం చేసుకోవలసి ఉంటుంది కదా. బుద్ధిని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. అర్థం చేసుకుంటారా లేదా మరి? కావున ఇవన్నీ కూడా ఏం చేయాలి? సేవా ప్రమాణం ఇవ్వాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడే అందులో మనకి ఆనందం అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయ బాక్సింగ్లో ఎప్పుడూ ఓడిపోకూడదు. పురుషార్థంలో చల్లబడి కూర్చుండిపోకూడదు. ధైర్యమును ఉంచి సేవను చెయ్యాలి. ధైర్యాన్ని ఉంచి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ డ్రామా ఖచ్చితంగా ఉంది. బాబా చెప్తున్నారు ఈ డ్రామా ఖచ్చితంగా తయారై ఉంది కదా. కావున ఏ విషయమును గూర్చి చింతించకూడదు. కర్మాతీత స్థితిని పొందేందుకు ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఏ దేహదారులకు దాసులుగా అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. వరదానము, శ్రీమత ప్రమాణంగా సేవలో సంతుష్టత విశేషతను అనుభవం చేసుకునే సఫలతామూర్తి భవ కదా. బాబా చెప్తున్నారు ఎందుకంటే కదా అలా ఎప్పుడైతే శ్రీమత ప్రమాణంగా సేవలో సంతుష్టంగా ఉంటారో వాళ్ళు ఏమవుతారు? సఫలతామూర్తిలుగా అవుతారు. ఏ సేవనైతే చెయ్యండి, ఏ సేవనైనా చెయ్యండి, జ్ఞానీలుగా వచ్చినా లేక రాకపోయినా కానీ స్వయంతో సంతుష్టంగా ఉండండి.
ఒకవేళ నేను సంతుష్టంగా ఉన్నట్లుగా కదా, నేను సంతుష్టంగా ఉన్నట్లయితే ఇచ్చే సందేశం తప్పకుండా పని చేస్తుంది అన్న విశ్వాసాన్ని కలిగిస్తుంది కదా బాబా చెప్తున్నారు కదా. బాబా ఏం చెప్తున్నారు? తప్పకుండా పని చేస్తుంది అన్న కదా అన్న నిశ్చయం కలిగి ఉండండి. ఇందులో ఉదాసీనులుగా ఉండొద్దు. బాబా అంటారు, స్టూడెంట్లు సంఖ్య పెరిగిపోయినా ఏం పర్వాలేదు, మీ లెక్కలో అయితే జమ అయ్యింది కదా బాబా అంటారు. మరియు వారికి సందేశం లభిస్తుంది. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలందరికీ సంతుష్టంగా ఉండండి, తప్పకుండా ఏం చేయండి, తప్పకుండా ఏం చేయమంటున్నారు? తప్పకుండా పనిచేస్తుంది అన్న నిశ్చయం కలిగి ఉండండి. ఇందులో ఉదాసీనులుగా అయితే అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కదా, ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు? పిల్లలకి మీ లెక్కలో అయితే జమ అయిపోతుంది మరియు వారికి సందేశం లభిస్తుంది. ఒకవేళ స్వయం సంతుష్టంగా ఉన్నట్లయితే ఖర్చు సఫలమవుతుంది అని కదా. బాబా ఏం చెప్తున్నారు? శ్రీమతానుసారంగా కార్యమును చేసినట్లయితే శ్రీమతాన్ని గౌరవించడం కూడా కదా. బాబా ఏం చెప్తున్నారు? శ్రీమతాన్ని గౌరవించడం కూడా సఫలతామూర్తిగా అవ్వడమే అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: అసమర్థులైన ఆత్మలకు సమర్థతను ఇచ్చినట్లయితే వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. బాబా ఏం చెప్తున్నారు? అసమర్థులైన ఆత్మలకు సమర్థతను ఇచ్చినట్లయితే వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను నేను సఫలతామూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.